జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ తనకు జీవితాంతం పెద్దన్నగా ఉంటారని, అందులో అనుమానం లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తమ బంధం గొప్పదని అన్నారు. అది కొనసాగి తీరుతుందని, అన్నింటికీ అతీతంగా ఉంటుందని ఆయన అంటున్నారు. ముంబైలోని ఏబీపీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో ఆయన పాల్గొని అనేక అంశాల మీద మాట్లాడారు. అందులో భాగంగా పవన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు లోకేష్ భావోద్వేగపూరితమైన సమాధానమిచ్చారు. చంద్రబాబు వయసు 25 అని లోకేష్ చెప్పడం విశేషం. ఆయన 75 ఏళ్ల వారుగా ఉన్న ఆయన ఉత్సాహం, ఆయన పడుతున్న కష్టం, ఆయన ఆలోచన వేగం, ఆయన లక్ష్యాలు, వినూత్నమైన విధానాలన్నీ చూస్తే కనుక ఆయన పక్కా యువకుడి కిందే లెక్క అన్నారు. ఆయనతో పరుగులు పెట్టడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. బాబు ఇచ్చే టాస్క్లను తాము సాధించడమే పెద్ద టాస్క్ అని లోకేష్ చమత్కరించారు. ఆయన విజన్ ఎవరికీ అందదని, ఆయన ఎప్పుడూ కొత్తదనం కోసమే చూస్తుంటారని లోకేష్ అన్నారు. అమరావతిని ఒక నగరంగా నిర్మించడం లేదని, అది దేశానికే గర్వకారణంగా రూపుదిద్దుకుంటోందని ఆయన చెప్పారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అన్నది తమ విధానం అన్నారు. అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది తమ అభిమతంగా చెప్పారు. అదే సమయంలో విశాఖ, అమరావతి, తిరుపతిలను ఆర్థిక రీజియన్లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ప్రగతి పదంలో సాగాలన్నది కూటమి పాలసీగా లోకేష్ చెప్పారు.